ఒక చిన్న అబద్ధం అతని జీవితాన్నే మార్చేసింది. అతనే కర్ణుడు. కర్ణుడు అస్త్రవిద్యలు నేర్చుకోవాలనుకున్నాడు. అతనికి కావలసింది ఒక గొప్ప గురువు. అప్పుడు పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అస్త్రవిద్యలు నేర్పేవాడు. కర్ణుడు అబద్ధం చెప్పి బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకున్నాడు. పరశురాముడు కర్ణుడికి అన్ని అస్త్రవిద్యలు నేర్పాడు. కర్ణుడు ఒక గొప్ప యోధుడయ్యాడు. ఒకరోజు పరశురాముడు నిద్రలో ఉండగా కర్ణుడి తొడపై తలపెట్టుకున్నాడు. అప్పుడే కర్ణుడి తొడను ఒక పురుగు కరిచింది. ఎంత రక్తం కారినా కర్ణుడు కదలలేదు. అది చూసిన పరశురాముడికి అనుమానం వచ్చింది. ఇంత నొప్పి భరించేవాడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడే అని అర్థం చేసుకున్నాడు. అప్పుడే నిజం తెలిసి కోపంతో పరశురాముడు శపించాడు. నీకు అత్యవసర సమయంలో నేను నేర్పిన అస్త్రాలు నీకు గుర్తుకురావు. ఆ ఒక్క శాపమే కర్ణుడి జీవితాన్ని తలకిందులుగా మార్చింది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అత్యంత కీలక క్షణంలో అస్త్రం గుర్తుకు రాలేదు. అదే కర్ణుడి అంతం. కర్ణుడి కథ మనకు ఒకటి చెప్తుంది: అబద్ధం చిన్నదైనా దాని ఫలితం చాలా పెద్దది. ఇలాంటి మహాభారత చరిత్ర రహస్యాలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.